ఈ రైలు కిటికీలు మోసమే కానీ గాలి ఎక్కడ నుండి వస్తుందో 7:32 రైలు ఒక స్టేషన్ లో ఆగింది. ప్లాట్ఫామ్ మీద వేడి వేడి బజ్జీలు, టీ, సమోసా అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చి అమ్మా కథ చెప్పవా? చూడే రాజకుమారి ఎంతో అందంగా ఉంటుంది. ఎంత లక్షణమైన ముఖము కదా. లక్షణమైన ముఖం అంటే అంటే మీ ముఖం లక్షణమైన ముఖం అంటే ఫ్రెండ్స్లోని 98% ప్లాటసీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దాంట్లో లక్షణమైన ముఖం ఉంటుంది. ఎల్లప్పుడూ గ్లోయింగ్. अंदर अच्छे अच्छों को बदल देता है। स्नीकर्स में चॉकलेट और कैरमल स्नीकर्स। నేనెప్పుడు మా వారసత్వాన్ని వెంట తీసుకెళ్లే వతంగా కలలు కన్నాను. చిచ్చుకాకి ఆకలి దేవుడు కడుపులో గంట కొట్టాడు. వరే బాబు, నేను దిగి ఏదైనా కొనుక్కొని వస్తాను, నా బ్యాగ్ జాగ్రత్త. చిచ్చుకాకి కిందకు దిగి ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చికెన్ నూడిల్స్ అని బోర్డు ఉంది. ఆకలికి తట్టుకోలేక ఆర్డర్ ఇచ్చింది. బాబు, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వండి. ఎంత? బాబు. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, వంట గిద్దలా, అందులో ఏమైనా బంగారు పేరు రాసావా? సరేలే, ఆకలికి తప్పదుగా, ఇవ్వు. నూడిల్స్ తీసుకుని రైలు ఎక్కింది. ఆశగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అంతే, ఆమె ముఖం వికారంగా మారింది. చిచ్చే, ఇదే నూడిల్స్ రా బాబు, ఐస్ కట్టల్లా చల్లగా ఉన్నాయి, పైగా ఉప్పు లేదు, కారం లేదు. వీటిని నూడిల్స్ అంటారా లేక రబ్బర్ తీయాలంటారా? స్టేషన్లో అంతేలే, ఎప్పుడో బండి పెడతారు, చల్లారిపోతాయి. చిచ్చుకాకి ఆ నూడిల్స్ తినలేక పారేసింది. రైలు ఇంకో స్టేషన్ లో ఆగింది. అక్కడ కూడా జనాలు చలికి వణుకుతూ ఏదో ఒకటి తింటున్నారు. చిచ్చుకాకి గమనించింది. అందరూ వేడిగా తినాలని ఆశపడుతున్నారు, కానీ షాపు వాళ్ళు జనాలు తప్పక తింటున్నారు, కానీ తృప్తిగా లేదు. చిచ్చుకాకి తనలో తాను, ఇక్కడ ఏదో లోపం ఉంది, జనాలు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన వేడి దొరకడం లేదు. అందరూ ముందుగానే బండి బాక్సులలో పెడుతున్నారు. ఈ చలికి అవి 5 నిమిషాల్లో చల్లారిపోతున్నాయి. నాకు ఐడియా వస్తుంది. అలా ఆ రాత్రంతా రైలులో చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. ఆమె మెదడులో వ్యాపార ఆలోచనలు పరుగులెడుతున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామం. చిచ్చుకాకి ఇంటికి చేరుకుంది. అలసిపోయిన ఆమె కళ్ళలో ఒక మెరుపుంది. వెంటనే తన కొడుకు చిన్ను కాకిని లేపింది. చిన్నగా లేవరా, మన దశ తిరగబోతుంది, లేరా. చిన్ను కాకి దుప్పటి తన్నుకుంటూ, అమ్మో ఇప్పుడే వచ్చావు కదా, పడుకొని ఏమోసం మళ్ళీ పనులు కొట్టం కడతావా? పనులు కాదురా, నోడేసా, మనం మన ఊరు రైలు